శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N15 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ N15 రోడ్డు బోరుపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇది ఒక ఆర్టీఎల్ రోడ్ అనమాట. 3+3 లైన్స్ కి అయితే నిర్మిస్తున్నారు. 50 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించి అప్డేట్ ఇచ్చి దాదాపు 5 నుండి 6 నెలలు అయితే అవస్తుంది. అప్పటి నుండి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే జరిగినాయి. ఈ రోడ్డు ప్రెసెంట్ వర్క్స్ వచ్చేసి LHS RHS వైపు E5 నుండి E9 వరకు చాలా వరకు రోడ్డు నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి E5 E4 మధ్యలో DBM టాప్ లేయింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా E4 దాటిన దగ్గర నుండి E1 వరకు ఇంకా రోడ్డు వర్క్స్ అయితే చేయాల్సి ఉంది. నేను ఈ వీడియోలో ఈ N15 రోడ్డుకు సంబంధించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ రోడ్డు మొత్తం ఎలా ఉంది, ఎక్కడెక్కడ వర్క్స్ కంప్లీట్ అయినాయి, ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ ఎక్కడ జరుగుతున్నాయి మీకు కంప్లీట్ గా అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెసెంట్ ఈ N15 రోడ్డుకు సంబంధించిన మేజర్ వర్క్ ప్రోగ్రెస్ ఎక్కడ జరుగుతుందంటే E4 E5 రోడ్ మధ్యలో RHS వైపు DBM ఫస్ట్ లేయర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ N15 రోడ్డు బోరుపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది ఒక ఆర్టీఎల్ రోడ్డు. 3+3 లైన్స్ కి అయితే నిర్మిస్తున్నారు. ఈ రోడ్డుకి మధ్యలో MV పవర్ డక్ట్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం 5 or 6 months బ్యాక్ ఈ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాం. అప్పటి నుండి చూసుకుంటే ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ రోడ్ల నిర్మాణంలో భాగంగా ఏంటంటే అన్ని అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు, ఇంకా పవర్ లైన్స్, ICT లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఇంకా మధ్యలో వచ్చేసి MV పవర్ డక్ట్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఆ డక్టు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ రోడ్డుకు సంబంధించి ఏంటంటే తార్కి సంబంధించి లిక్విడ్ వేసుకొని దానిపైన DBM ఫస్ట్ లేయర్, దానిపైన DBM సెకండ్ లేయర్ అయితే వేస్తున్నారు. ఇక్కడ నుండి రోడ్డు మొత్తం చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏంటంటే అన్ని అండర్ గ్రౌండ్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఈ E4 దగ్గర నుండి ఈ రోడ్డు ఎండింగ్ వరకు మాక్సిమం రోడ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. అలాగే ఇక్కడ చూడండి, పాలవాగు క్రాస్ అయ్యే చోట ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జ్కి సంబంధించిన ఏంటంటే పైలింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి పిల్లర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుండి రోడ్ అంతా ఎలా కనిపిస్తుందో చూడండి. ఇది వచ్చేసి బోరుపాలెం దగ్గర అయితే ఉంటుంది ఈ పాలవాగు. మధ్యలో కనిపిస్తుంది వచ్చేసి MV పవర్ డక్ట్. ఇది N15 E2 రోడ్ జంక్షన్ అంటారు. E2 రోడ్ వచ్చేసి లింగాపాలెం దగ్గర నుండి అబ్బరాజుపాలెం వరకు 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇంకా ఈ N15 రోడ్డు విషయానికొస్తే E1 రోడ్డు జంక్షన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యి E9 రోడ్ జంక్షన్ తో ఎండ్ అవుతుంది. మొత్తం 9 జంక్షన్లు అయితే ఇది క్రాస్ అవుతుంది. E1 E2 మధ్యలో వర్క్ ప్రోగ్రెస్ అయితే ఏం లేదు. అందుకని నేను పాలవాగు దగ్గర నుండి ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ అయితే చూపిస్తున్నాను. పాలవాగు దగ్గర నుండి ఈ రోడ్డు ఎండింగ్ వరకు ప్రెసెంట్ ఈ రోడ్డు మొత్తం ఎలా ఉంది, ఎక్కడెక్కడ కంప్లీట్ అయింది, పెండింగ్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయో డీటెయిల్ గా అయితే చూపిస్తాను. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి దొండపాడు విలేజ్. అది ఈ రోడ్డు ఆర్టీఎల్ రోడ్ అని చెప్పా కదా, 3+3 లైన్స్ గా నిర్మిస్తున్నారు. ఈచ్ 3 లైన్స్ వచ్చేసి 11 మీటర్స్ విడ్త్ అయితే ఉంటుంది. ఇక్కడే E3 సీడ్ యాక్సెస్ రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది N15 E3 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ దాటిన తర్వాత చూడండి ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో. లాస్ట్ టైం మనం ఈ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఇటువైపు ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ఇటువైపు అంతా ఈ స్టోమ్ వాటర్ డ్రైన్, ఇంకా MV పవర్ డక్ట్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ రోడ్ల నిర్మాణంలో ఇవే కీలకం అనమాట. స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు, ఇంకా MV పవర్ డక్ట్స్, ఇంకా పవర్ లైన్స్, ICT లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేయడమే చాలా కీలకం. ఇక్కడ మీకు కనిపిస్తున్న జంక్షన్ దగ్గరే E4 అయితే క్రాస్ అవుతుంది. ఇది N15 E4 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E4 రోడ్డు ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచుకులపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ E4 రోడ్ జంక్షన్ దాటిన దగ్గర నుండి చూడండి ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ ఎలా కనిపిస్తుందో.
ప్రెజెంట్ ఈ5 రోడ్ మధ్యలోనే ఇప్పుడు డీబీఎం ఫస్ట్ లేయర్ వేసే పనులైతే జరుగుతున్నాయి. ఇంకా ఆర్‌హెచ్‌ఎస్ వైపు అయితే జరుగుతున్నాయి వర్క్స్. ఈ ఆర్‌హెచ్‌ఎస్ వైపు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఎల్‌హెచ్‌ఎస్ వైపు కూడా పనులు స్టార్ట్ చేస్తారు. ఇటువైపు అంతా ఏంటంటే ఎంవీ పవర్ డక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టోమ్ వాటర్ డ్రైన్ అంతా అండర్ గ్రౌండ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఈ5 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది N15 ఈ5 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఈ5 రోడ్డు పెనుమాక దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 19.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు దాటిన తర్వాత కూడా మీరు చూడొచ్చు. ఆర్‌హెచ్‌ఎస్ వైపు ఏంటంటే డీబీఎం టాప్ లేయర్ ఏసే పనులైతే కంప్లీట్ అయిపోయినాయి. మధ్యలో ఉన్న ఎంవీ పవర్ డక్ట్ అంతా చూడండి ఎలా కనిపిస్తుందో. అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క ట్రంక్ రోడ్‌లో ఏంటంటే అన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి ఈ6 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది N15 ఈ6 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఈ6 రోడ్డు వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. ఇది 9.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు దాటిన దగ్గర నుండి ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆర్‌హెచ్‌ఎస్ వైపు, ఎల్‌హెచ్‌ఎస్ వైపు చూడండి రోడ్డంతా ఎలా కనిపిస్తుందో. అలాగే ఇక్కడ ఈ7 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది N15 ఈ7 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఈ7 రోడ్డు మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. మొత్తం 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క రోడ్ ఏంటంటే వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో అయితే నిర్మిస్తున్నారు. ముందుగానే అన్నీ అండర్ గ్రౌండ్ చేసి రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ8 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది N15 ఈ8 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఈ8 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ కొండవీటి వాగు అయితే క్రాస్ అవుతుంది. ఈ కొండవీటి వాగు క్రాస్ అయ్యే చోట ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ కొండవీటి వాగు క్రాస్ అయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ9 రోడ్డుతో కనెక్ట్ అయ్యి ఈ రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ N15 ఈ9 రోడ్ జంక్షన్ దగ్గరే లెఫ్ట్ సైడ్ వైపు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఎండింగ్‌లో ఉన్న ఈ9 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కల్లు వరకు ఉంటుంది. మొత్తం 14.1 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.